మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు సంతకాల గురించి తుమ్మలపేట పంచాయతీ రామచంద్రపురం విలేజ్కి వచ్చావు. నువ్వు ఎట్టొచ్చావు? మా కావ్య కృష్ణారెడ్డి మా ఎమ్మెల్యే గారు వేసిన రోడ్డు మీద వచ్చావు. గత 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసావు, గెలిచావు, జనాలను ఎన్నుకున్నారు ఏదో చేస్తావని. రోడ్డు వేయలేకపోయావు. ఇది అదే రోడ్డు మీద వచ్చి సంతకాల కోసం మా తుమ్మలపేట పంచాయతీకి వచ్చి సంతకాలు తీసుకొని పోతావు. ఇంతకుముందు రోడ్డు బాగాలేనప్పుడు ఏ రూట్లో వచ్చావు నువ్వు? ఇటు ముంగుమూరు జడగోలు రూట్ మీద, ఇటు చెన్నాబాల రూట్ మీద వచ్చావు. ఈరోజు మా ఎమ్మెల్యే వేసిన రోడ్డు మీదకి అట్టొచ్చావు నువ్వు. కోటి సంతకాల కోసం టౌన్లో పెట్టించుకోకూడదా? నీకు లేరా? రామచంద్రపురం మా ఎమ్మెల్యే గారు వేసిన రోడ్డు మీదకి వచ్చి నువ్వు కోటి సంతకాల కోసం వస్తా? కొంచెం ఉండాలా. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పోటీ చేసావు. ఏం చేసావని, ఏ అభివృద్ధి చేసావని కోటి సంతకాలకు వస్తున్నావు? ఏం చేసావు చెప్పు, ఒకటి చెప్పు. నువ్వు నీ ఇంటి ముందు రోడ్డు వేసుకోలేకపోయావు. ఇక్కడ ఎన్ని విలేజ్లు ఉన్నాయా? రోడ్డు వేయలేకపోయావు. ఈ రోజుకి వచ్చి మేము వేసిన రోడ్డు మీదకి వచ్చి కోటి సంతకాలు అని చెప్పి మా విలేజ్కి వచ్చి సంతకాలు స్వీకరిస్తా? 10 సంవత్సరాలు ఎమ్మెల్యే కలిసి చేసి నువ్వే అభివృద్ధి చేసావని కావాలని? కనీసం నీ ప్రోటోకాల్ని చూసుకో. నీ ప్రోటోకాల్ని కరెక్ట్గా ఉందా లేదు చూసుకో. నీ తుమ్మలపేట పంచాయతీకి వచ్చి నీ ప్రోటోకాల్ని కరెక్ట్గా ఉందా? సర్పంచ్ లేడు. నువ్వు ఏ లెక్కలో వచ్చావు మేము వేసిన రోడ్డు మీద? గత 10 సంవత్సరాల నుంచి నేనేస్తానని చెప్పి అంతకుముందేమో గవర్నమెంట్ మంద కాదు, మన చేతుల్లో లేదని చెప్తివి. మళ్ళీ 2019లో గెలిచి ఏం చేసావా? ఒక్క పని చేసావా? మా పంచాయతీలో కానీ మా విలేజ్లో కానీ ఎడని ఒక్క పని చేసా చూపి. ఈ రోజుకి వచ్చి కోటి సంతకాల కోసం వస్తున్నాడు. కొంచెం ఉండాలా మాజీ ఎమ్మెల్యే గారు. ఆలోచించుకొని ఏదైనా పని చేయండి. అది